ఒంగోలు నియోజకవర్గం నుంచి ఈసారి తానే పోటీ చేస్తున్నట్లు, తన తర్వాత వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రంగప్రవేశం చేస్తాడని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలులోని చర్చికూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాలినేని మాట్లాడుతూ, పట్టాలు ఇవ్వడమే కాదు, పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తనదేనన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. చివరిసారి కాబట్టి ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాడు. మీ అందరి సహకారంతో నేను గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడ కూడా నేను కానీ మా అబ్బాయి కానీ పొరపాటు చేయము. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గత 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి భూ ఆక్రమణానికి సంబంధించినటువంటి సిట్టు ఏపించిన ఏకైక ఎమ్మెల్యే ఎవరు ఉన్నాడంటే నేనే అని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా స్థలాలు ఆక్రమణ జరగకూడదు.